ఒక పాత ఇల్లు, ఒక శాపగ్రస్త అద్దం. చూడండి, జీవితం మారిపోయే భయంకరమైన రహస్యం చివరి వరకు చూస్తేనే అసలు రహస్యం తెలుస్తుంది. హారర్ స్టోరీ అలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 1. అద్దం వెనుక రహస్యం. అలేఖ్య అనే 22 ఏళ్ల యువతి తన అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆమె పాత ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో దుమ్ముతో కప్పబడిన ఒక పెద్ద పురాతన అద్దం కనిపిస్తుంది. అమ్మమ్మ డైరీలో ఒక హెచ్చరిక ఉంటుంది. గ్రేటర్ దేన్, రాత్రి 12 గంటల తర్వాత ఈ అద్దంలోకి చూడొద్దు. నీ వెనుక నిలబడేది మనిషి కాదు. అలేఖ్య దాన్ని నమ్మదు. ఆ రాత్రి 12 గంటలకు అద్దంలో తన ముఖాన్ని చూస్తుంది. మొదట తన ప్రతిబింబమే కనిపిస్తుంది. కానీ కొన్ని క్షణాల తర్వాత అద్దంలో ఉన్న అలేఖ్య చిరునవ్వు నవ్వుతుంది. నిజంగా నిలబడ్డ అలేఖ్య మాత్రం నవ్వలేదు. ఆమె భయంతో వెనక్కి తిరుగుతుంది. ఎవరూ ఉండరు. మళ్లీ అద్దం వైపు చూసేసరికి అద్దంలో ఉన్న అలేఖ్య నెమ్మదిగా తన చేతిని అద్దం బయటకు తీస్తుంది. ఆ క్షణంలో ఇంటంతా లైట్లు ఆరిపోతాయి. కొనసాగుతుంది. అలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 2. అద్దం నుంచి వచ్చిన నీడ. లైట్లు ఒక్కసారిగా ఆరిపోవడంతో అలేఖ్య గుండె బలంగా కొట్టుకుంది. ఫోన్ టార్చ్ ఆన్ చేసి అద్దం వైపు చూసింది. అద్దం ముందు ఎవరూ లేరు. కానీ అద్దంలో మాత్రం నల్లని నీడ ఆమె వెనుక నిలబడి ఉంది. భయంతో వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూడగానే ఆ నీడ నెమ్మదిగా అలేఖ్య చెవిలోకి వంగి ఏదో చెప్పినట్టు కనిపించింది. అప్పుడే గదిలో ఒక చిన్న గంట మోగింది. అమ్మమ్మ డైరీలోని మరో పేజీ నేలపై పడింది. అందులో ఇలా ఉంది: గ్రేటర్ దేన్, ఆ నీడ నీ పేరును 3 సార్లు పిలిస్తే అది నీ ప్రాణాన్ని కాదు, నీ ఆత్మను తీసుకెళ్తుంది. అప్పుడే ఇంటి అంతా ఒకే స్వరం వినిపించింది. అలేఖ్య. కొన్ని క్షణాల నిశ్శబ్దం. మళ్ళీ అలేఖ్య. అలేఖ్య భయంతో తలుపు వైపు పరుగెత్తింది. కాని తలుపు ఎంత లాగినా తెరుచుకోలేదు. అంతలో మూడోసారి అదే స్వరం మరింత భయంకరంగా వినిపించింది. అలేఖ్య. ఆ మాటతో అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. పగిలిన అద్దం ముక్కలలో వందలాది కళ్ల జంటలు ఆమె వైపు చూస్తున్నాయి. అలేఖ్య భయంతో కేక వేయగానే ఒక నల్లని చేయి అద్దం ముక్కల మధ్య నుంచి బయటకు వచ్చింది. కొనసాగుతుంది. అలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 3. అద్దం లోకంలో బందీ. అద్దం ముక్కల మధ్య నుంచి వచ్చిన నల్లని చేయి అలేఖ్య కాలు పట్టుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోయింది. ఒక్కసారిగా ఆ చేయి ఆమెను అద్దంలోకి లాగేసింది. కళ్ళు తెరిచేసరికి అలేఖ్య ఒక వింత ప్రపంచంలో ఉంది. చుట్టూ వేలాది అద్దాలు. ప్రతి అద్దంలో ఒక మనిషి బందీగా కనిపిస్తున్నాడు. అప్పుడే ఒక చిన్న అమ్మాయి ఆమె ముందుకు వచ్చింది. నా పేరు మేఘన. ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎవరూ తిరిగి వెళ్లలేదు అంది. మేఘన ఒక రహస్యం చెప్పింది. ఈ శాపగ్రస్త అద్దానికి ఒక రక్షక ఆత్మ ఉంది. దాని పేరు కాలరూపి. అది ప్రతి పౌర్ణమి రోజున ఒక కొత్త ఆత్మను బంధిస్తుంది. అంతలో చీకటిలో నుంచి భారీ అడుగుల శబ్దం వినిపించింది. నల్లని పొగ మధ్య నుంచి ఎర్రటి కళ్లతో ఒక భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది. నువ్వే కొత్త బందివి అని గర్జించింది. అలేఖ్య పరుగెత్తడం ప్రారంభించింది. కాని ఎంత పరుగెత్తినా అదే చోటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో ఒక అద్దంలో ఆమె అమ్మమ్మ కనిపించింది. అలేఖ్య. నీ మెడలో ఉన్న తాళిబొమ్మను అద్దంపై విసురు. అదే ఈ లోకం నుంచి బయటపడే మొదటి తాళం చెవి. అలేఖ్య ధైర్యం చేసి తాళిబొమ్మను అద్దంపై విసిరింది. ధమ్. అద్దం మొత్తం పగుళ్లతో నిండిపోయింది. అయితే ఆ పగుళ్లలో నుంచి మరింత భయంకరమైన నవ్వు వినిపించింది. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. యాస్టరిస్క్ కొనాలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 4. శాపం వెనుక నిజం.
అద్దం పగుళ్లలో నుంచి వచ్చిన భయంకరమైన నవ్వుతో అద్దాల ప్రపంచం మొత్తం కంపించింది. ఒక్కో అద్దం పగిలిపోతూ అందులో బందీగా ఉన్న ఆత్మల అరుపులు వినిపించాయి. అప్పుడే అలేఖ్య అమ్మమ్మ ఆత్మ మళ్లీ కనిపించింది. అలేఖ్య, ఈ శాపాన్ని సృష్టించింది ఒక దుష్ట మాంత్రికుడు. అతని ఆత్మ ఈ అద్దంలోనే బంధించబడింది. కాని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బయటకు రావడానికి ఒక కొత్త ఆత్మ అవసరం. అలేఖ్య ఆశ్చర్యపోయింది. అయితే నన్నే ఎందుకు ఎంచుకున్నాడు? అమ్మమ్మ కళ్లలో నీళ్లు మెరిశాయి. ఎందుకంటే ఈ శాపాన్ని ఆపగల రక్తసంబంధం మన కుటుంబానిదే. అంతలో కాలరూపి ప్రత్యక్షమయ్యాడు. నిజం తెలుసుకున్నావు. ఇక నువ్వు బతికి వెళ్ళలేవు అంటూ తన నల్లని ఖడ్గాన్ని అలేఖ్యపైకి విసిరాడు. అలేఖ్య తప్పించుకోవడానికి పరుగెత్తింది. ఆమె కాలు ఒక పాత రాతి పెట్టెకు తగిలింది. పెట్టె తెరుచుకుంది. అందులో ఒక బంగారు తాళం, ఒక పాత మంత్రగ్రంథం కనిపించాయి. గ్రంథం మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: గ్రేటర్ దేన్ అద్దం హృదయాన్ని ధ్వంసం చేసినవారే ఈ శాపాన్ని అంతం చేయగలరు. అలేఖ్య బంగారు తాళాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే అది వెలుగులు విరజిమ్మింది. అయితే అదే సమయంలో కాలరూపి ఒక్కసారిగా చిరునవ్వు నవ్వాడు. ఆ తాళం నిన్ను కాపాడదు, అది నా బంధనాలను తెరుస్తుంది అని చెప్పగానే అద్దాల ప్రపంచం మధ్యలో ఒక భారీ నల్లని ద్వారం నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమైంది. కొనసాగుతుంది. అలేఖ్య, శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 5. నల్లని ద్వారం. భారీ నల్లని ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. దాని లోపల నుంచి చల్లని గాలి, వింత గుసగుసలు వినిపించాయి. అద్దాల ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోయింది. కాలరూపి గట్టిగా నవ్వుతూ అన్నాడు, ఈ ద్వారం పూర్తిగా తెరుచుకుంటే నేను మళ్లీ మానవలోకంలోకి వస్తాను. అలేఖ్య చేతిలోని బంగారు తాళం ఒక్కసారిగా వెలిగింది. మంత్రగ్రంథంలోని అక్షరాలు స్వయంగా కదిలి ఒక మంత్రం కనిపించింది. గ్రేటర్ దేన్, ధైర్యమే ఆయుధం, సత్యమే తాళం, త్యాగమే విముక్తి. అలేఖ్య ఆ మంత్రాన్ని చదవడం ప్రారంభించింది. వెంటనే ద్వారం ముందు ఒక తెల్లని వెలుగు ఏర్పడింది. ఆ వెలుగులో బంధించబడిన వందలాది ఆత్మలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. వాటిలో ఒక ఆత్మ అలేఖ్య దగ్గరకు వచ్చి చెప్పింది, అద్దం హృదయం ఈ ప్రపంచంలో లేదు. అది నీ అమ్మమ్మ ఇంటి నేలమాళిగలో దాచబడి ఉంది. అంతలో కాలరూపి కోపంతో గర్జించి తన శక్తిని విడుదల చేశాడు. అద్దాలన్నీ ఒకేసారి పగిలి, నల్లని నీడలు అలేఖ్య వైపు దూసుకొచ్చాయి. అలేఖ్య కళ్ళు మూసి మంత్రాన్ని చివరిసారి గట్టిగా చదివింది. ఒక్క క్షణంలోనే ఆమె మళ్లీ అమ్మమ్మ ఇంటి నేలపై పడిపోయింది. ఆమె ఎదుట నేలమాళిగకు వెళ్లే రహస్య తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ చీకటి మెట్ల కింద నుంచి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. అద్దం హృదయాన్ని వెతుకుతున్నావా? అయితే ముందు నన్ను దాటాలి. అలేఖ్య టార్చ్ వెలిగించి ఆ మెట్లవైపు నడవడం ప్రారంభించింది. కొనసాగుతుంది. అలేఖ్య, శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 6. నేలమాళిగలో దాగిన రహస్యం. అలేఖ్య ధైర్యంగా నేలమాళిగ మెట్లు దిగింది. ప్రతి మెట్టు దిగుతున్న కొద్దీ చల్లని గాలి మరింత భయంకరంగా మారింది. టార్చ్ వెలుగులో గోడలపై వింత గుర్తులు, పురాతన మంత్రాలు కనిపించాయి. చివరకు ఒక ఇనుప తలుపు ఎదురైంది. తలుపు మీద రక్తంతో ఇలా రాసి ఉంది: గ్రేటర్ దేన్, లోపలికి వచ్చినవాడు తన భయాన్ని ఎదుర్కోవాలి. అలేఖ్య తలుపును నెమ్మదిగా తెరిచింది. లోపల ఒక పెద్ద గది ఉంది. మధ్యలో నల్లని రాతి పీఠంపై ఎర్రటి కాంతితో మెరుస్తున్న అద్దం హృదయం కనిపించింది. ఆమె దాని దగ్గరకు వెళ్లబోతుండగా ఒక్కసారిగా గది మొత్తం చీకటిగా మారింది. చీకటి మధ్య నుంచి ఒక స్త్రీ ఆకారం బయటకు వచ్చింది. ఆమె ముఖం అలేఖ్యలాగే ఉంది. నేనే నీ అసలు రూపం అని ఆ స్త్రీ నవ్వింది. నువ్వెవరు అని అలేఖ్య వణుకుతూ అడిగింది. నేను అద్దం అలేఖ్య. ఎన్నో సంవత్సరాలుగా ఈ అద్దంలో బంధించబడిన నీ చీకటి ప్రతిబింబం.
అద్దం అలేఖ్య చేయి చాచగానే అద్దం హృదయం నల్లగా మారడం ప్రారంభించింది. అప్పుడే అమ్మమ్మ స్వరం వినిపించింది. జాగ్రత్త అలేఖ్య. అద్దం హృదయాన్ని నాశనం చేయాలంటే ముందు నీ భయాన్ని జయించాలి. లేకపోతే నీ స్థానంలో అద్దం అలేఖ్య బయట ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అద్దం అలేఖ్య నెమ్మదిగా ముందుకు వచ్చి చిరునవ్వుతో చెప్పింది. ఇకనుంచి నీ జీవితాన్ని నేను జీవిస్తాను. నువ్వు ఈ అద్దంలో శాశ్వతంగా బందివి అని చెప్పి అలేఖ్య చేతిని గట్టిగా పట్టుకుంది. కొనసాగుతుంది. అలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 7 చివరి పోరాటం. అద్దం అలేఖ్య చేతిని గట్టిగా పట్టుకోగానే గది మొత్తం కంపించడం ప్రారంభమైంది. గోడలపై ఉన్న అద్దాలన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి. నీ భయమే నాకు శక్తి అంటూ అద్దం అలేఖ్య గట్టిగా నవ్వింది. అలేఖ్యకు అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. గ్రేటర్ దేన్ భయపడకు. ధైర్యంగా నిలబడితేనే శాపం విరుగుతుంది. అలేఖ్య కళ్ళు మూసుకుని ధైర్యం తెచ్చుకుంది. చేతిలో ఉన్న బంగారు తాళాన్ని అద్దం హృదయం వైపు బలంగా విసిరింది. ధాం! అద్దం హృదయంలో పెద్ద పగులు ఏర్పడ్డాయి. కాలరూపి భయంకరంగా అరుస్తూ అక్కడికి చేరుకున్నాడు. ఆపు! అది పగిలితే నా శక్తి అంతమవుతుంది. కాని అలేఖ్య వెనక్కి తగ్గలేదు. మంత్రగ్రంథంలోని చివరి మంత్రాన్ని గట్టిగా చదివింది. ఒక్కసారిగా బంగారు వెలుగు గది మొత్తం వ్యాపించింది. అద్దం హృదయం పూర్తిగా పగిలిపోయింది. కాలరూపి, అద్దం అలేఖ్య ఇద్దరూ వెలుగులో కరిగిపోవడం ప్రారంభించారు. వందలాది బంధించబడిన ఆత్మలు విముక్తి పొంది ఆకాశంలో కలిసిపోయాయి. అమ్మమ్మ ఆత్మ చిరునవ్వుతో అలేఖ్యను చూసి చెప్పింది. నువ్వు మా కుటుంబంపై ఉన్న శాపాన్ని శాశ్వతంగా తొలగించావు. అంతే, నేలమాళిగ కూలిపోవడం ప్రారంభమైంది. అలేఖ్య వేగంగా బయటకు పరుగెత్తింది. ఉదయం సూర్యకిరణాలు ఇంటిపై పడుతున్నాయి. శాపగ్రస్త అద్దం బూడిదగా మారిపోయింది. అయితే ఇంటి బయటకు వెళ్లే ముందు నేలపై ఒక చిన్న అద్దం ముక్క కనిపించింది. ఆ ముక్కలో ఒక్క క్షణం అలేఖ్య ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది. కాని నిజమైన అలేఖ్య మాత్రం నవ్వలేదు. శుభం, లేదా నిజంగా శుభమేనా? భూతం. ముగింపు. అలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 8 తిరిగి వచ్చిన నీడ. శాపగ్రస్త అద్దం నాశనమైన 3 నెలల తర్వాత అలేఖ్య తన జీవితాన్ని మామూలుగా కొనసాగిస్తోంది. కాని ప్రతి రాత్రి ఒకే కల ఆమెను వెంటాడుతోంది. ఒకరోజు ఆమెకు గుర్తు తెలియని పార్సెల్ వచ్చింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక చిన్న అద్దం ముక్క, దానితో పాటు ఒక చీటీ ఉంది. గ్రేటర్ దేన్ శాపం ముగియలేదు. అది కొత్త యజమానిని వెతుకుతోంది. ఆ మాటలు చదివిన వెంటనే అద్దం ముక్క నల్లగా మారింది. అలేఖ్య భయంతో దాన్ని పడేయబోతుండగా ఆ అద్దంలో ఒక చిన్న పాప కనిపించింది. అక్కా, నన్ను కాపాడు, నేను కూడా ఈ అద్దంలో బంధించబడ్డాను అని ఏడుస్తూ చెప్పింది. అలేఖ్య ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అప్పుడే ఇంటి బయట భారీ ఉరుము వినిపించింది. తలుపు తెరిచి చూడగా నల్లని బట్టలు ధరించిన ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. నేను అద్దాల సంరక్షకుడు. కాలరూపి అంతమైపోయాడు. కాని అతని గురువు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి అతను ఒక పురాతన పటం అలేఖ్య చేతిలో పెట్టాడు. ఆ పటంలో ఒక భయంకరమైన ప్రదేశం గుర్తుపెట్టి ఉంది. అక్కడే అన్ని శాపగ్రస్త అద్దాల జన్మస్థలం. అలేఖ్య ఆ పటాన్ని చూసి ధైర్యంగా ప్రయాణానికి సిద్ధమైంది. దూర. అలేఖ్య శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 9 తిరిగి వచ్చిన చీకటి. ఒక వారం గడిచింది. అలేఖ్య జీవితం మామూలుగా మారినట్టే అనిపించింది. కాని ప్రతి రాత్రి 12 గంటలకు ఆమె గదిలో ఉన్న చిన్న అద్దం నుంచి ఒకే శబ్దం వినిపించేది. అలేఖ్య, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఒక రాత్రి ధైర్యం చేసి అద్దం దగ్గరకు వెళ్ళింది. అద్దంలో ఆమె ముఖం కనిపించలేదు. దాని బదులు కాలిపోయిన పాత భవనం కనిపించింది. ఆ భవనం ముందు ఒక చిన్న అమ్మాయి నిలబడి ఏడుస్తోంది. నన్ను కాపాడు,
లేదంటే అతను తిరిగి వస్తాడు అని ఆమె అరిచింది. అంతలో ఆ అమ్మాయి వెనుక నుంచి 2 ఎర్రటి కళ్లతో ఒక భయంకరమైన నీడ కనిపించింది. ఆ నీడ అద్దం వైపు నడుచుకుంటూ వచ్చి ఇలా చెప్పింది. కాలరూపి అంతమవలేదు. నేను అతని గురువు అని చెప్పగానే అద్దం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. మరుసటి ఉదయం అలేఖ్య ఇంటి ముందు ఒక పాత పార్సెల్ కనిపించింది. దాన్ని తెరిచి చూసేసరికి అందులో మరో పురాతన అద్దం, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. గ్రేటర్ దేన్. శాపం ముగియలేదు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అలేఖ్య ఆశ్చర్యంతో ఆ ఉత్తరాన్ని చూస్తుండగానే ఆ అద్దంలో ఆమె వెనుక ఒక నల్లని ఆకారం నిలబడి కనిపించింది. కొనసాగుతుంది. అలేఖ్య, శాపగ్రస్త అద్దం. ఎపిసోడ్ 10. శాపాల రాజు. సీజన్ 1 ఫైనల్. అలేఖ్య నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కాని అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూడగానే ఆ నల్లని ఆకారం అద్దం నుంచి బయటకు అడుగుపెట్టింది. నేను మాయాదర్శి, అన్ని శాపగ్రస్త అద్దాలకు అధిపతి అని గంభీరంగా అన్నాడు. అతని చేతిలో ఒక నల్లని దండం ఉంది. ఆ దండం నేలను తాకగానే ఇంటి గోడలన్నీ అద్దాలుగా మారిపోయాయి. వేలాది ప్రతిబింబాలు అలేఖ్యను చుట్టుముట్టాయి. అప్పుడే అద్దాల సంరక్షకుడు అక్కడికి చేరుకున్నాడు. అలేఖ్య, అతని శక్తి అతని దండంలో ఉంది. దాన్ని ధ్వంసం చేయగలిగితేనే అతన్ని ఆపగలం. అలేఖ్య ధైర్యంగా ముందుకు వెళ్ళింది. మాయాదర్శి తన దండంతో నల్లని శక్తిని విడుదల చేశాడు. ఇల్లు మొత్తం కంపిపోయింది. అలేఖ్య చివరి క్షణంలో అమ్మమ్మ ఇచ్చిన బంగారు తాళాన్ని దండంపై విసిరింది. ధామ్! దండం 2 ముక్కలైంది. మాయాదర్శి కోపంతో గర్జించాడు. కాని అతని శక్తి నెమ్మదిగా తగ్గసాగింది. అంతలో అద్దాల్లో బంధించబడిన వేలాది ఆత్మలు బయటకు వచ్చి అతన్ని చుట్టుముట్టాయి. నీ దుష్ట పాలన ఇక్కడితో ముగిసింది అని సంరక్షకుడు గట్టిగా అన్నాడు. ఒక ప్రకాశవంతమైన వెలుగు ఇంటంతా వ్యాపించింది. మాయాదర్శి ఆ వెలుగులో అదృశ్యమయ్యాడు. అన్ని అద్దాలు సాధారణ అద్దాలుగా మారిపోయాయి. అలేఖ్య ఊపిరి పీల్చుకుంది. కాని చివరి సన్నివేశంలో దూరంలోని ఒక పాత రాజమహల్లో ఒక నల్లని అద్దం తనంతట తానే పగుళ్లు తీసుకుంది. దానిలో నుంచి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. మాయాదర్శి ఓడిపోయాడు. ఇప్పుడు నా వంతు. ఒక జత ఎర్రటి కళ్ళు చీకటిలో మెరిశాయి. సీజన్ 1 ముగింపు త్వరలో. సీజన్ 2. అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. భూతం చేతులు ముడుచుకున్న వ్యక్తి. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.